అమరావతి ప్రజలపై అసభ్య పదజాల వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. జగన్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. ఇటువంటి బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నీ కొంపేంటి అక్కడ? నీ కొంపలో ఏం జరుగుతుంది? ఇదే దుకాణం నడుపుతున్నావా? నీ కొంపలో నువ్వు ఇదే దుకాణం నడిపితే అది నీ వరకు పరిమితం చేసుకోవాలి, కానీ అమరావతికి అంటగట్టడం అనేది సంస్కారం లేనటువంటి మనుషుల యొక్క ఆలోచన. ఆ కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి కూడా అంత క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు. లేదా మీడియాలో కొంతమంది ఏంటంటే పాపం ఆ మీడియాలో వారికి అనుకూలంగా మాట్లాడేవాడిని డిస్కషన్లకు కానీ ఇట్లకి కానీ పిలుస్తారు, రాజకీయపరమైన చర్చలకు కానీ ఆ సంస్థల్లో. కొంతమందికి ఏంటంటే రోజు టీవీలో కనపడాలి, లేకపోతే పేపర్లో కనపడాలి. ఆ ఛానల్కి వెళ్తే ఆ ఛానల్కి అనుకూలంగా మాట్లాడితే కానీ మనల్ని మరొకసారి పిలవడం, లేకపోతే మరొకసారి రాయడు. ఈ కారణాల కారణంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పించి ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కన్నంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రకటనలు చేస్తే చూస్తూ ఊరుకోరనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పడం. నీ కొంపేంటి అక్కడ? నీ కొంపలో ఏం జరుగుతుంది? ఇదే దుకాణం నడుపుతున్నావా? నీ కొంపలో నువ్వు ఇదే దుకాణం నడిపితే అది నీ వరకు పరిమితం చేసి